అమ్మ నాన్న విడిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. 2021 నుంచి ఆవిడైతే మా దగ్గర ఉండలేదు. అంత ముందు నుంచి పడ్డ డబ్బులన్నీ కూడా వచ్చి బ్యాంకులో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామం నుంచి సామాజిక వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లోపాలను ప్రశ్నించే వినూత్న సంఘటన వెలుగుచూసింది. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో చదువుకుంటున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లు తల్లికి వందనం పథకానికి సంబంధించి తమ వినూత్న ఆలోచనతో అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. చిత్రపు సంధ్యన, సునైన అనే ఇద్దరు విద్యార్థులు ఒకరు 9వ తరగతి, మరొకరు 10వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకంలో వచ్చే నిధులు తల్లి ఖాతాలో కాకుండా తండ్రి ఖాతాలో జమ చేయాలని అధికారులను కోరుతూ పలు అర్జీలు సమర్పించారు. ఇదివరకే 5 ఏళ్లుగా తల్లితో విడిపోయి తండ్రి వద్దే ఉంటున్నాం. కానీ ప్రతిసారి పథకం ద్వారా వచ్చే డబ్బులు అమ్మ ఖాతాలోకి వెళ్తున్నాయి. మాకు విద్య అవసరాల కోసం ఇవ్వడం లేదు అని అక్కా చెల్లెళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం, పీజీఆర్ఎస్ మరియు పోలీస్ స్టేషన్ వద్ద కూడా వారు తమ విన్నపాలను సమర్పించారు. దీనిపై స్పందించిన అధికారులు బాలికల ఆవేదనను గమనించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిన్నారుల ఓ చిన్న మనసు గొప్ప ఆలోచనను వినిపిస్తుంది. వారి సమస్యపై సానుకూల స్పందన రావాలని, ప్రభుత్వ పథకాలు నిజంగా అర్హులకు ఉపయోగపడాలని ఆశిద్దాం. నా పేరు చిత్రపు సంజన. నేను జడ్పీహెచ్ఎస్ ప్రభాకర్ నగర్ బొబ్బిలంకలో 10వ తరగతి చదువుతున్నాను. ఈమె మా చెల్లెలు ఇదే స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. మా నాన్న పేరు చిత్రపు అబ్బులు. ఇలా మా అమ్మ నాన్న విడిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాల నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నామండి. అలా తల్లికి వందనం మొన్న రీసెంట్గా వేసిన తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడిపోయి అవి మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము. మా డాడీకి ఏమో కాలు ఇరిగిపోయిందండి. మా అమ్మ అకౌంట్లో పడుకొని మా డాడీయే చూసుకుంటున్నాడండి అన్ని బాగోగులు. మా డాడీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము. నా పేరు చిత్రపు అబ్బులండి. నా భార్య పేరు చిత్రపు సుమలత. నాకు 2 ఆడపిల్లండి. 2021 నుంచి ఆవిడైతే మా దగ్గర ఉండలేదు. అంత ముందు నుంచి పడ్డ డబ్బులన్నీ కూడా వచ్చి బ్యాంకులో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఈ సంవత్సరం డబ్బులు పడ్డాయి ఆవిడ అకౌంట్కి. అవి కూడా ఆ డబ్బులు కూడా తీసేసుకుంటుంది ఎప్పుడైనా వచ్చి. ఆ బ్యాంకు అధికారులను అడిగినా కానీ అది ఏం ఆపుతలేదు. ఆ అకౌంట్ డబ్బులు మా పిల్లల అకౌంట్కి కానీ నా అకౌంట్కి కానీ మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారులని రికమెండేషన్ చేస్తున్నాం. కొద్దింత మాకు దయించి మా అందిన మా పిల్లలకు కానీ నాకు కానీ మార్చండి. ఆవిడకి నాకు కోర్టు ద్వారా విడాకులు కూడా అయిపోయినాయి. ఆవిడ ఎక్కడున్నా ఏం చేసినా మేము పట్టించుకోవట్లేదు. మా పిల్లల దగ్గరికి వస్తలేదు, మమ్మల్ని చూస్తలేదు. మా డబ్బులు మటుకు తీసుకుని అట్టుకెళ్ళిపోతుంది. పిల్లలకి కాంటాక్ట్ కానీ ఏం చేతకు కానీ ఉండలేదు. నేను ఎక్కడండి కాలు ఇరిపోయి ఇంటికాడే ఉండి మామూలుగా ఉపాధి పనికి వెళ్తే లేదా ఇంటికాడే అండి ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం. మీరు దయించి నాకు కొద్దింత మార్చి పెట్టండి. ఆవిడ ఎక్కడున్నది అన్నది కూడా మాకు తెలియదు కాబట్టి.